ఓకే చూడమ్మా, టైటిల్ ఏంటి? బ్యాడ్ బ్లడ్. బ్యాడ్ బ్లడ్ అంటే రిసెంట్మెంట్ ఆర్ హేట్రెడ్ బిట్వీన్ టూ పార్టీస్, అంటే ఒకళ్ళంటే ఒకరికి పడకపోవడం, ఒక కోపం కానీ అసహ్యం కానీ ఒకరి మీద ఒకరు పడకపోవడం. ఇండియా అండ్ కెనడా మస్ట్ యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు రీసెట్ టైస్. టైస్ అంటే రిలేషన్స్. నేను ఫ్లోలో వెళ్తాను, మీరు రన్నింగ్ రాసుకోవాలి. టైస్ అంటే రిలేషన్స్, సంబంధాలు. రీసెట్ అంటే దాన్ని మళ్ళీ మొదటికి తెచ్చేసుకోవడం. మధ్యలో ఏదో ఒకప్పుడు బాగుండేవి, పాడైపోయాయి. రీసెట్ అంటే టు బ్రింగ్ దమ్ బ్యాక్ టు ఒరిజినల్ స్టేట్. మనకి సెల్ ఫోన్ కూడా రీసెట్ చేస్తాం, అంత తేడా అయిపోయింది అనుకోండి, ఫ్యాక్టరీ సెట్టింగ్స్ కి రీసెట్ చేస్తాం అలాగా. సో ఇండియా మరియు కెనడా రెండింటి మధ్య రిలేషన్స్ చాలా బాగుండేవి. అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో సంబంధాలు, రిలేషన్స్ బాగా పాడైపోయాయి. సో ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే రెండు దేశాలు ఏం చేయాలి? వచ్చే ప్రతి ఆపర్చునిటీ ఉపయోగించుకొని మళ్ళీ టైస్ రీసెట్ చేసుకోవాలి అని చెప్తుంది. 10 years after he last visited Canada, Prime Minister Narendra Modi will travel to Kanakaskis, Alberta as a special invitee to the G7 summit outreach, with some hopes that the invitation from Prime Minister Mark Carney will give the two countries a chance to reset bilateral ties. Bilateral అంటే ద్వైపాక్షిక, రెండు దేశాలకి సంబంధించిన. సో నరేంద్ర మోదీ కెనడాస్కిస్ అల్బెట్రాకి వెళ్ళబోతున్నారు. లాస్ట్ టైం ఆయన ఎప్పుడు విజిట్ చేశారు కెనడా? 10 సంవత్సరాల క్రితం. సో 10 సంవత్సరాల క్రితం ఆయన విజిట్ చేశారు, ఆ తర్వాత ఇప్పుడు విజిట్ చేయబోతున్నారు. ఎలా వెళ్తున్నారు ఆయన? యాజ్ ఎ స్పెషల్ ఇన్వైటీ టు ద G7 సమ్మిట్ అవుట్రీచ్. సో G7 సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం అంటాం, అంటే వేర్ గ్లోబల్ లీడర్స్ మీట్. సమ్మిట్ కి రెగ్యులర్ మీటింగ్ కి డిఫరెన్స్ ఏంటి? సమ్మిట్ లో కంట్రీ యొక్క లీడర్స్, హైయెస్ట్ లెవెల్ పీపుల్ మీట్ అవుతారు, లైక్ ప్రెసిడెంట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ, వాళ్ళు మీట్ అయ్యే వాటిని సమ్మిట్ అంటాం. అవుట్ రీచ్ అంటే ట్రైంగ్ టు రీచ్ అవుట్, అంటే ఇంకా జనరల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు ఏషియన్ మీటింగ్ కానీ, సార్క్ మీటింగ్ కానీ, G7 అవుతున్నప్పుడు అందులో ఉన్న మెంబర్సే కాకుండా దే ట్రై టు ఎక్స్టెండ్ ఇన్విటేషన్ టు అదర్స్ యాజ్ వెల్. మెంబర్స్ తో పాటు ఇంకొన్ని అడిషనల్ కంట్రీస్ కూడా ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేస్తారు. అట్లాంటి దాన్ని అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటాం. June 15 నుంచి 17 వరకు జరగబోతుంది. విత్ సమ్ హోప్స్ దట్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ విల్ గివ్ ద టూ కంట్రీస్ ఎ ఛాన్స్ టు రీసెట్ బైలేటరల్ టైస్. సో ఆయనే స్వయంగా ఇన్వైట్ చేశారు కాబట్టి ఈ ఇన్విటేషన్ రెండు దేశాల మధ్య సంబంధాన్ని రీసెట్ చేయడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది, ఒక ఛాన్స్ ఇస్తుందని చెప్పి ఒక చిన్న హోప్ అనేది ఉంది. మిస్టర్ కార్నీస్ కాల్ టు మిస్టర్ మోదీ లాస్ట్ ఫ్రైడే టుక్ మెనీ బై సర్ప్రైజ్. చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు, ఎందుకంటే రిలేషన్స్ చాలా కాలం నుంచి పాడైపోయాయి. అలాంటిది ఆయన పర్సనల్ గా ఫోన్ చేసి మోదీ గారికి ఇన్వైట్ చేయడం అనేది చాలా మందిని సర్ప్రైజ్ చేసిందని చెప్పొచ్చు. యాజ్ ఇట్ అపియర్డ్ టు కమ్ ఎట్ ద లాస్ట్ మినిట్, అంటే ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా లేదు, వాళ్ళు ఏదో లాస్ట్ మినిట్ ఇండియాని కూడా ఇన్వైట్ చేద్దామని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. అండ్ పాసిబులీ ఆఫ్టర్ సమ్ బ్యాక్ ఛానల్ కాల్స్ టు ఎన్ష్యూర్ నైదర్ సైడ్ వుడ్ బి ఎంబరాస్డ్ బై ద అవుట్కమ్. అవుట్కమ్ అంటే రిజల్ట్. సో వీళ్ళు ఫోన్ చేయడం వల్ల, మోదీ గారు అక్కడికి వెళ్ళడం వల్ల మళ్ళీ అటు కెనడాకి ఎంబరాస్మెంట్ రాకూడదు, ఇటు ఇండియాకి ఎంబరాస్మెంట్ రాకూడదు. ఇప్పుడు మనం పిలిస్తే ఓకేనా, రిలేషన్స్ బాగాలేవు కదా, సో పిలిస్తే మళ్ళీ మనల్ని ఏమని అంటారేమో అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో, వస్తే మనల్ని ఏమని అంటారేమో అని ఇప్పుడు పిలిచి వీళ్ళు రాలేదనుకో. సో ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్, ఎవరు ఎంబరాస్ అవ్వకూడదు అన్నట్టు రకరకాలుగా ఆలోచించుకొని అవన్నీ చూసుకొని బ్యాక్ అండ్ లో ఈ ప్లానింగ్ అన్ని చేసుకొని ఆయన పిలిచినట్టుగా కనిపిస్తోంది. అండర్ ఫైర్ for the invitation despite a pending under fire for the invitation despite a pending trial against Indian government agents in Canada, Mr. Carney said quite rightly that India as a major world economic force deserves to be part of G7 outreach deliberations. So గమనించండి, బేసికల్ గా ఇండియాని ఇన్వైట్ చేయగానే ఆయన మీద ఊర్లో అంటే కెనడాలో వ్యతిరేకత వచ్చేసింది. అపోజిషన్ పార్టీస్ తిడుతున్నాయి. ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్ కెనడాలో మర్డర్ చేసేసారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మర్డర్ చేసింది మళ్ళీ ఇండియన్ ఆరిజిన్ పర్సన్ నే, సిక్ ని, ఖలిస్తాన్ మూవ్మెంట్ ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్న సిక్కుల్ని ఇండియా వ్యతిరేకిస్తుంది, కొంతమందిని ఆ మూవ్మెంట్ ని సపోర్ట్ చేసే వాళ్ళని. అలాంటి ఒక ఆయన్ని ఇండియన్ ఏజెంట్స్ మర్డర్ చేశారంటే కెనడా యొక్క ఆరోపణ. వాళ్ళు ప్రూవ్ చేయలేదు, వాళ్ళు ప్రూవ్ చేయకుండా ఆరోపణ చేశారు. ఏం లేకుండా ఆరోపణ చేస్తారని ఇండియా కోపం.
మీరు మా ఇంటర్నల్ అఫైర్స్ ని తలదోస్తున్నారని చెప్పి కెనడా కోపం. ఆ ఇష్యూ ఇంకా సాల్వ్ అవ్వలేదు, అది ఇంకా ట్రయల్ నడుస్తుంది. ట్రయల్ అంటే విచారణ. ట్రయల్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? విచారణ. పెండింగ్ ట్రయల్ అంటే అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. డిస్పైట్ అది కంప్లీట్ అవ్వనప్పటికీ కూడా మీరు ఇండియాని ఎలా ఇన్వైట్ చేస్తారు అని చెప్పేసి అతన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అక్కడ. అందుకు హీఈస్ అండర్ ఫైర్. అండర్ ఫైర్ అంటే ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం. అండర్ ఫైర్ అంటే మీరు రన్నింగ్ రాసుకుంటే. అండర్ ఫైర్ అంటే మీనింగ్ అంటే ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం. అలా క్రిటిసిజం ఫేస్ చేస్తూ మిస్టర్ కార్నీ ఏమన్నారు? క్వైట్ రైట్లీ, కరెక్ట్ గానే అన్నారు. ఏమన్నారు? దట్ ఇండియా యాజ్ ఎ మేజర్ వరల్డ్ ఎకనామిక్ ఫోర్స్, ఇండియా అనేది ఇంతకు ముందులాగా చిన్న కంట్రీ కాదు. రీసెంట్ గా నీతి ఆయోగ్ సిఇఓ చెప్పాడు, IMF లేటెస్ట్ డేటా ప్రకారం ఇండియా ఇస్ 4th లార్జెస్ట్ ఎకానమీ అని. 5th కాదు, జపాన్ కూడా దాటేసాం మనం, 4th లార్జెస్ట్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఒక మేజర్ ఎకనామిక్ ఫోర్స్ ఇది. ఇట్ డిజర్వ్స్ టు బి పార్ట్ ఆఫ్. డిజర్వ్స్ అంటే దానికి అర్హత ఉంది. G7 అవుట్ రీచ్ డెలిబరేషన్స్ అంటే చర్చలు. డెలిబరేట్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? డిస్కషన్స్. సో G7 అవుట్ రీచ్ డెలిబరేషన్స్ లో భాగమయ్యే అర్హత ఇండియాకి ఉంది. ఇండియా హ్యాస్ ఎవ్రీ రైట్ టు బి పార్ట్ ఆఫ్ G7 అవుట్ రీచ్ డెలిబరేషన్స్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రిగార్డ్లెస్ ఆఫ్ ద రీజనింగ్, అంటే ఆయన ఇచ్చిన రీజనింగ్ తో సంబంధం లేకుండా, బోత్ ద ఇన్విటేషన్ అండ్ ఇట్స్ యాక్సెప్టెన్స్ ఇండికేట్ ఎ డిజైర్ ఆన్ బోత్ సైడ్స్ టు టేక్ ఇండియా కెనడా టైస్ అవుట్ ఆఫ్ ద ప్రెజెంట్ లోస్. రిగార్డ్లెస్ ఆఫ్ ద రీజనింగ్. రీజనింగ్ అంటే ఆయన ఇచ్చిన జస్టిఫికేషన్. ఎందుకు పిలిచారు అంటే ఆయన రీజనింగ్ ఇచ్చాడు. ఏం చెప్పాడు? ఇండియా మేజర్ ఎకనామిక్ ఫోర్స్, ఇట్ డిజర్వ్స్ టు బి పార్ట్ ఆఫ్ G7 అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఆయన మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అయితే రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్, దాంతో సంబంధం లేకుండా, బోత్ ద ఇన్విటేషన్ అండ్ ఇట్స్ యాక్సెప్టెన్స్, ఆయన ఇన్వైట్ చేయడము, దాన్ని మోదీ గారు యాక్సెప్ట్ చేయడము, దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి? ఎ డిజైర్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపుల నుంచి ఒక డిజైర్ కనిపిస్తోంది. దేనికి? టు టేక్ ఇండియా కెనడా టైస్ అవుట్ ఆఫ్ ద ప్రెజెంట్ లోస్. ప్రెజెంట్ రిలేషన్స్ బాగా డౌన్ అయిపోయాయి, దీని నుంచి బయటికి తేవాలి. ఇండియా కెనడా రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ద ప్రెజెంట్ లోస్ అనే డిజైర్ అటు కెనడా వైపు ఇటు ఇండియా వైపు ఉన్నట్టుగా మనకి క్లియర్ గా తెలుస్తోంది. ఇన్ ద పాస్ట్ 2 years, గడిచిన 2 సంవత్సరాల్లో, ఆఫ్టర్ ఫార్మర్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో వెంట్ పబ్లిక్ with thus far unsubstantiated allegations. Allegations అంటే ఆరోపణలు, unsubstantiated అంటే సరైన ఎవిడెన్స్ ఇవ్వకుండా. ఇప్పుడు ఏదన్నా మీరు అలిగేషన్ వేశారంటే, ఆరోపణ వేశారంటే ఏం చేయాలి? సబ్స్టాన్షియేట్ చేయాలి. సబ్స్టాన్షియేట్ అనే పదం తెలియదు, రాసుకోండి. సబ్స్టాన్షియేట్ అంటే టు ప్రొవైడ్ ఎవిడెన్స్. మీరు ఏదన్నా ఒక మాట అన్నప్పుడు దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? దానికి ఆధారాన్ని ఇవ్వడం. అన్సబ్స్టాన్షియేటెడ్ అలిగేషన్ అంటే అర్థం ఏంటి? ఎవిడెన్స్ ఇవ్వకుండా. అలిగేషన్స్ వేస్తావు, ఆరోపణలు వేసేసావు, ఆరోపించేసావు, కానీ దానికి ఆధారాలు చూపించట్లేదు. సో అన్సబ్స్టాన్షియేటెడ్ అలిగేషన్స్ ఆయన ఏం చేశాడు? ఈ వెంట్ పబ్లిక్, అంటే పబ్లిక్ గానే ఇండియా పైన ఆరోపణలు చేశారు, దానికి ఎటువంటి ఆధారాలు చూపించలేదు. దట్ ఏమని? దట్ ఇండియా వాజ్ బిహైండ్ ద అసాసినేషన్. అసాసినేషన్ అంటే ఏంటమ్మా? మర్డర్. అసాసినేషన్ అంటే మర్డర్. సో ఇండియా వాజ్ బిహైండ్ ది అసాసినేషన్ ఆఫ్ ఖలిస్తానీ యాక్టివిస్ట్. అసాసినేషన్ అంటే అర్థం ఏంటి? అఫీషియల్ కిల్లింగ్, మర్డర్ ఆఫ్ ఖలిస్తానీ యాక్టివిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్. హర్దీప్ సింగ్ నిజ్జర్ కిల్లింగ్ వెనకాల ఇండియా హస్తం ఉంది అని చెప్పి అఫీషియల్ గా పబ్లిక్ గా ఆయన ఇండియా పైన నిరాధారమైన ఆరోపణ వేశారు. అండ్ వాజ్ టార్గెటింగ్ అదర్ కెనడియన్ నేషనల్స్ అండ్ RCMP అఫీషియల్స్, ఈవెన్ అదర్ కెనడియన్ నేషనల్స్ కూడా టార్గెట్ చేస్తోందని కూడా అన్నారు. And even RCMP officials even named Home Minister Amit Shah in the conspiracy. Conspiracy అంటే కుట్ర. సో RCMP officials అంటే అక్కడ డిపార్ట్మెంట్ అది. వాళ్ళు ఏం చేశారు? ఇండియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా ఈ కుట్రలో భాగస్వామి, ఆయన అనుసరణలోనే జరిగిందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత బోత్ కంట్రీస్ హ్యావ్ కట్ మిషన్ స్ట్రెంగ్స్. తర్వాత ఏం చేశాయమ్మా? మిషన్ స్ట్రెంగ్స్ తగ్గించుకునేది. డిప్లొమాటిక్ మిషన్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఇండియాలో ఉన్న కెనడియన్ అఫీషియల్స్, కెనడాలో ఉన్న ఇండియన్ అఫీషియల్స్, దౌత్యవేత్తలు, దాన్ని మిషన్ అంటాం. కట్ మిషన్ స్ట్రెంత్ అంటే అర్థం ఏంటి? సో కెనడాలో ఉన్న ఇండియన్ ఎంబసీలో ఉన్న ఇండియన్ ఆఫీసర్స్ స్ట్రెంత్ తగ్గింది, ఇండియాలో ఉన్న కెనడియన్ ఎంబసీలో ఉన్న కెనడియన్ ఆఫీసర్ స్ట్రెంత్ కూడా తగ్గింది. అర్థమైందా? అది మిషన్ స్ట్రెంత్. డౌన్ టు 1/3 కి తగ్గించారు. మీరు గమనిస్తే ఈ పెహల్గామ్ తీవ్రవాద ఘటన తర్వాత ఇండియా తీసుకున్న యాక్షన్స్ ఇది కూడా ఒకటే. పాకిస్తాన్ లో ఇండియా యొక్క మిషన్ స్ట్రెంత్ తగ్గించింది.
అలాగే ఇండియాలో పాకిస్తాన్ మిషన్స్ అంతా కూడా తగ్గించింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టెప్స్ ఇండియా హ్యాస్ టేకెన్. కెనడా సస్పెండెడ్ టాక్స్ ఫర్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ఇండియాకి కెనడాకి మధ్య చర్చలు జరిగేవి. ఫ్రీ ట్రేడ్ అంటే అర్థం ఏంటమ్మా? రెండు దేశాల మధ్య ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కి టారిఫ్లు అనేవి బాగా తగ్గించుకోవాలి. ఫ్రీ అంటే కంప్లీట్ గా జీరో అని కాదు, ఎక్కువ ఉన్న టారిఫ్ని చాలా వరకు తగ్గించుకోవాలని అగ్రిమెంట్ కోసం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉండేవి. కెనడా వాటిని ఏం చేసింది? సస్పెండ్ చేసింది, అంటే టెంపరీగా ఆపింది. వైల్ ఇండియా టెంపరీలీ స్టాప్డ్ ఇష్యూయింగ్ వీసాస్ టు కెనడియన్స్. కెనడియన్స్ కి ఇండియా విజిట్ చేయడానికి వీసాస్ ఇవ్వడం ఇండియా ఆపింది. సైటింగ్ అంటే సిఐటి సైట్ అంటే మీనింగ్ అంటే టు షో సంథింగ్ యాజ్ రీజన్, ఫలానా దాన్ని కారణంగా చూపుతూ. దేని కారణంగా చూపింది? పర్సిస్టెంట్ థ్రెట్స్. పర్సిస్టెంట్ అంటే కన్సిస్టెంట్ గా, కంటిన్యూస్ గా అని అర్థం. వరుసగా థ్రెట్స్ వస్తున్నాయి. దేనికి? టు ఇండియన్ డిప్లొమాట్స్. ఇండియన్ డిప్లొమాట్స్ కి, డిప్లొమాట్స్ అంటే ఎవరు? దౌత్యవేత్తలు. డిప్లొమాట్ అంటే ఫారెన్ కంట్రీస్ లో పనిచేసే వాళ్ళు అన్నమాట. ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అండగా. ఓకే, సో వాళ్ళకి థ్రెట్స్ ఉన్నాయని చెప్పి కెనడియన్స్ కి వీసాస్ ఇష్యూ చేయడం కూడా మానేసింది ఇండియా. అపార్ట్ ఫ్రమ్ కన్సిడరబుల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇండియా అండ్ కెనడా ఆర్ ఇన్ఎక్స్ట్రికబుల్లీ బౌండ్ బై దేర్ పీపుల్. ఇన్ఎక్స్ట్రికబుల్ అంటే అర్థం ఏంటి? విడదీయలేనట్టుగా. ఇన్ఎక్స్ట్రికబుల్ అంటే అర్థం ఏంటమ్మా? సంథింగ్ దట్ కెనాట్ బి సెపరేటెడ్. సెపరేట్ చేయలేనట్టుగా, విడదీయరాని బంధం అంటారు చూడండి, ఆ రకంగా అనమాట. ఇన్ఎక్స్ట్రికబుల్లీ. మీకు ఇక్కడ ఇంకొక వర్డ్ చెప్తాను, ఎక్స్ట్రికేట్. ఎక్స్ట్రికేట్ అనే వర్డ్ రాసుకోండి. ఇన్ఎక్స్ట్రికబుల్లీ అంటే అర్థం ఏంటమ్మా? విడదీయలేనట్టుగా అన్నట్టు. సో దీని మీనింగ్ రాసేసుకొని, ఇన్ ఏ వే దట్ ఈస్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఇంపాసిబుల్ టు సెపరేట్. ఇన్ ఏ వే దట్ ఈస్ ఇంపాసిబుల్ టు సెపరేట్, అది ఇన్ఎక్స్ట్రికబుల్లీ మీనింగ్. ఎక్స్ట్రికేట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఎక్స్ట్రికేట్ అంటే ఒక డిఫికల్ట్ కండిషన్ నుంచి మనల్ని బయటపడేయడం. టు బ్రింగ్ సమ్వన్ అవుట్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. ఎక్స్ట్రికేట్ ఫ్రమ్ ప్రాబ్లం అన్నారు అనుకోండి. ఒక డిఫికల్ట్ ప్రాబ్లం నుంచి, సిచ్యువేషన్ నుంచి మనల్ని బయటికి తేవడాన్ని ఎక్స్ట్రికేట్ అంటారు. ఎక్స్ట్రికేట్, వి కాల్ ఇట్ ఎక్స్ట్రికేట్. ఓకే, టు ఫ్రీ ఆర్ బ్రింగ్ సమ్వన్ ఫ్రమ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. రాసుకోండి అది కూడానే. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇండియా అండ్ కెనడా రెండు దేశాల మధ్య ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. దానికి తోడు ఇన్వెస్ట్మెంట్ రిలేషన్స్, అంటే కెనడియన్స్ ఇండియాలో పెట్టుబడులు పెట్టారు, ఇండియన్స్ కెనడాలో పెట్టుబడులు పెట్టారు. ఈ రెండింటితో పాటు ఇంకా ఏమున్నాయి మన రిలేషన్స్? పీపుల్, వీఆర్ బౌండ్ బై పీపుల్. రెండు దేశాల మధ్య విడదీయరాని బంధం ఏంటమ్మా? పీపుల్. ఎందుకంటే ఇండియన్స్ చాలా మంది కెనడాలో సెటిల్ అయ్యారు. ఎస్పెషల్లీ మన సిక్కులు చూస్తే చాలా మంది ఉంటారు అక్కడ. అక్కడ మినిస్టర్లో, పెద్ద పెద్ద పదవుల్లో కూడా మన ఇండియన్ సిక్స్ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటారు. చూడండి, ఓవర్ 1.86 మిలియన్ ఆర్ సెటిల్డ్ ఇన్ కెనడా. 18.6 లక్షల మంది ఇండియన్స్ కెనడాలో సెటిల్ అయ్యారు. బట్ రిమైన్ కనెక్టెడ్ టు ఇండియా. ఇండియాతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. గివెన్ ద టఫ్ టాస్క్ అహెడ్, గివెన్ ద టఫ్ టాస్క్ అహెడ్, టఫ్ టాస్క్ అంటే అర్థం ఏంటమ్మా? A difficult task, something that is not easy. Given the tough task ahead, teams preparing for the Carney-Modi meeting must work with the utmost sensitivity. ఎందుకంటే ఈ మీటింగ్ లో కెనడాకి ఎడ్జ్ వచ్చిందంటే ఇండియాలో మోడీని చెక్కేస్తారు, ఇండియాకి ఎడ్జ్ వచ్చిందంటే కెనడాలో ఆయన్ని దులిపేస్తారు. ఇది పరిస్థితి. అందుకు చాలా సెన్సిటివ్ గా మీటింగ్ యొక్క అవుట్కమ్ కూడా ఎలా ఉండాలంటే ఇద్దరికి ఎగ్జాక్ట్ గా RRR సినిమాలో రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కి సీన్స్ ఎలా క్రియేట్ చేసుకున్నారు అలా బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే రిలేషన్ బాగాలేదు కాబట్టి. నార్మల్ టైంలో ఎలా అయినా పర్లేదు, ఇప్పుడు అలా కుదరదు. అందుకని అట్మోస్ట్ సెన్సిటివిటీతో వాళ్ళు ఈ మీటింగ్ ని అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది టఫ్ టాస్క్. ఏ మాత్రం బయటికి మీటింగ్ అయ్యాక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. ఆ స్టేట్మెంట్ లో కూడా ఒకరికి ఎక్కువ బెనిఫిట్ అయిందన్నట్టుగా కనపడకూడదు. అలా కనబడితే ఇక్కడ వాయింపు అయిపోతుంది. వైల్ టైస్ అంటే రిలేషన్స్. నోస్ డైవ్ అంటే ఏంటమ్మా? ఒకసారిగా షార్ప్ ప్లంజ్ అంట. ప్లంజ్ అంటే ఒకసారిగా పడిపోవడం. నోస్ డైవ్ అంటే పడిపోవడం. 2023 నుండి, సిన్స్ అంటే నుండి, 2023 నుంచి రెండు దేశాల మధ్య రిలేషన్స్ ఒక్కసారిగా పడిపోయాయి. నోస్ డైవ్ అంటే మీనింగ్ ఏంటి? ప్లంజ్, PLUNGE. ప్లంజ్ అంటే ఒక్కసారిగా పడిపోవడం.
దే హ్యావ్ హ్యాడ్ ఎ హిస్టరీ ఆఫ్ బ్యాడ్ బ్లడ్ ఆల్రెడీ చెప్పాను, డేటింగ్ బ్యాక్ టు ద 1970s. అయితే 2023 నుంచి రిలేషన్స్ బాగా పడిపోయాయని చెప్తున్నాం. అంటే ఇంతకుముందు అంతా బాగుందంటే అలా ఏం లేదు. ఇంతకు ముందు కూడా మనకి రెండు దేశాల మధ్య రిలేషన్స్ పాడైన సందర్భాలు ఉన్నాయి. 1970s లో ఎస్పెషల్లీ ఖలిస్తాన్ మూమెంట్ పుట్టిన టైం అది. ఖలిస్తాన్ మూమెంట్ పుట్టిన టైం. ఆ టైంలో డేటింగ్ బ్యాక్ టు 1970s అప్పటి నుంచి రెండు దేశాల మధ్య బ్యాడ్ బ్లడ్ నడుస్తుంది, ప్రైమరీలీ ఓవర్ ద ఖలిస్తాన్ ఇష్యూ. ఖలిస్తాన్ ఇష్యూ అంటే అర్థం ఏంటి? సిక్కులకి సెపరేట్ దేశం కావాలి అనే ఉద్యమం. ఓకే, ఇండియాలో ఉన్న సిక్కులు, పాకిస్తాన్ లో ఉన్న సిక్కులు, ఇండియాలో పంజాబ్ ఉంది, పాకిస్తాన్ లో పంజాబ్ ఉంది, రెండు ప్రాంతాల్లో ఉన్న సిక్కులందరికీ కలిపి సెపరేట్ కంట్రీ రావాలి అనే ఇష్యూనే మనం ఖలిస్తాన్ ఉద్యమం అంటాం. సో ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్ ని అప్పట్లో ఇందిరాగాంధీ అణిచివేసింది. సో ఆ తర్వాత ఇందిరాగాంధీని చంపారు, సిక్కులే చంపారు. సో తన బాడీ గార్డ్స్ సిక్స్ వాళ్ళు చంపారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ సిక్కుల్ని ఊచకోత కోసింది ఢిల్లీలో. సో రకరకాల ఇన్సిడెంట్స్ జరిగాయి 1980s లో. అన్నిటికీ మూలం ఏంటి? 1970s వచ్చిన ఖలిస్తాన్ మూవ్మెంట్. ఓకే, ఇట్ వుడ్ బి నైవ్. నైవ్ అంటే ఈజ్ ఎ నైవ్ పర్సన్ అంటే అమాయకుడు, ఏం తెలియదు అని అర్థం. ఇట్ వుడ్ బి నైవ్ టు ఇమాజిన్ అంటే అలా అనుకోవడం అమాయకత్వం అవుతుంది అని. ఇట్ వుడ్ బి నైవ్ టు ఇమాజిన్, ఎలా అనుకోవడం? దట్ దీస్ ఇష్యూస్ కెన్ బి రిజాల్వ్ ఇన్ ఎ సమ్మిట్. ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి రెండు దేశాల మధ్య, ఒక సమ్మిట్ లో జరిగిన ఒక మీటింగ్ లో మొత్తం రిజాల్వ్ అయిపోతాయి అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. అర్థమైందా ఓవరాల్ మీనింగ్? నైవ్ రాసుకుంటే రాసుకోండి, నైవ్ అంటే ఇన్నోసెంట్ అని. ఓకే, దీస్ ఇష్యూస్ కెన్ బి రిజాల్వ్ అంటే పరిష్కారం అవడం. ఈ సమ్మిట్ లో రెండు దేశాల మధ్య ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, అన్ని ఒకేసారి సాల్వ్ అయిపోతాయి అని మనం అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది అని అర్థం. బట్ ఏ కన్సిడర్డ్ డెసిషన్, ఇక్కడ కన్సిడర్డ్ అంటే అర్థం ఏంటమ్మా? అన్ని విషయాల్ని ఆలోచించి, థాట్ఫుల్ అని అర్థం. కన్సిడర్డ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక అడ్జెక్టివ్ గా రాశారు ఇక్కడ, కన్సిడర్డ్ డెసిషన్ బై బోత్ అంటే అన్ని విషయాల్ని కన్సిడర్ చేసి అన్నట్టు. బై బోత్ లీడర్స్ టు పబ్లిక్లీ షో రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్స్ పొజిషన్స్ ఈజ్ నెసెసరీ. రెండు దేశాలు కూడా ఇండియా టు కెనడా పొజిషన్ ని, కెనడా ఇండియా పొజిషన్ ని రెస్పెక్ట్ చేయాలి. ఓకే, మీరు అలా అనుకోవడంలో తప్పులేదు, మేము ఇలా అనుకోవడంలో తప్పులేదు అన్నట్టుగా ఒకరి వెర్షన్ ఇంకొకరు గౌరవించుకోవాలి, అది నెససరీ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అంతేగాని ఈ సమ్మిట్ లో మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయంటే అది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. ఒకవేళ అయిపోతాయని మనం అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. రిటర్నింగ్ ద హై కమిషనర్స్ అండ్ అదర్ డిప్లొమాట్స్ టు దేర్ పోస్ట్ ఈజ్ అన్ ఇంపెరేటివ్. ఇందాకేం చెప్పాను? మిషన్ స్ట్రెంత్ తగ్గించారని చెప్పాం. సో అలా కాకుండా మళ్ళీ దాన్ని రెస్టోర్ చేయడం అనేది ఇంపెరేటివ్ అంటే అన్ ఇంపార్టెంట్ థింగ్ అని అర్థం. సో దట్ ఈస్ అన్ ఇంపెరేటివ్ అంటే దట్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్ అని అర్థం. ఈ డిప్లొమాట్స్ ని మళ్ళీ రిటర్న్ అంటే వాళ్ళ పొజిషన్స్ కి రిటర్న్ చేయాలి అని అర్థం. అలాంగ్ విత్ ఎ పాసిబుల్ టైమ్ లైన్ ఫర్ ద రెస్టోరేషన్ ఆఫ్ ట్రేడ్ టాక్స్. రెండు దేశాల మధ్య ట్రేడ్ టాక్స్ ఏమయ్యాయి? సస్పెండ్ అయిపోయాయి. సో వాటిని మళ్ళీ రెస్టోర్ అంటే టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్, మళ్ళీ ఒరిజినల్ కండిషన్ కి తీసుకురావాలి. స్పీకింగ్ ఇన్ పార్లమెంట్, మిస్టర్ కార్నీ సెడ్ దట్ మిస్టర్ మోదీ హ్యాస్ అగ్రీడ్ టు ఏ లా ఎన్ఫోర్స్మెంట్ డైలాగ్. డైలాగ్ అంటే చర్చ, ద్వైపాక్షిక చర్చ. డై అంటే ఇద్దరు, డైలాగ్. మోనోలాగ్ అంటే ఒకళ్ళే మాట్లాడేది, మోనోలాగ్ అంటారు. నాటకాలు వేసే వాళ్ళు ఒకళ్ళే మాట్లాడేస్తారు మొత్తం, ఏకపాత్రాభినయం అంటారు కదా, అలాగే. సో డైలాగ్ అనేది బేసికల్ గా ఇద్దరి మధ్య జరిగే చర్చ. బట్ చర్చ అనే పదం జనరల్ గా వాడేస్తారు, ఎలాగైనా వాడచ్చు. సో లా ఎన్ఫోర్స్మెంట్ డైలాగ్ కి మోదీ అగ్రి అయ్యారు. వేర్ నో డౌట్ ద నిజ్జర్ కేస్, and issues over Khalistani threats to Indian diplomats and community centers will come up. సో నిజ్జర్ కేసు వస్తుంది ఆ డిస్కషన్ లో. అలాగే ఇండియన్ డిప్లొమాట్స్ కి ఖలిస్తానీ యాక్టివిస్ట్ నుంచి థ్రెట్స్ ఉన్నాయి, ఆ థ్రెట్స్ కూడా ఆ డిస్కషన్ లో వస్తాయి. ఓకే, ఇండియన్ డిప్లొమాట్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్, ఇండియా యొక్క డిఫరెంట్ టెంపుల్స్ కావచ్చు, ఇండియన్స్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ కావచ్చు, వాటి మీద దాడులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో అవి కూడా ఈ డిస్కషన్ లో వస్తాయి. కమప్ అంటే అవి డిస్కషన్ లో వస్తాయి అని అర్థం. And the public messaging from the meeting will be the most important part of ensuring a path to improve relations. So మీకు చెప్పాను, ఈ మీటింగ్ తర్వాత ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. ఆ జాయింట్ స్టేట్మెంట్ ద్వారా పబ్లిక్ కి మనం ఏం చెప్తున్నాం, రెండు దేశాల ప్రజలకి, ప్రపంచానికి ఈ మీటింగ్ ద్వారా మనం ఏం తెలియజెప్తున్నాం అనేది వస్తుంది. సో ఆ మెసేజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇట్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎన్ష్యూర్ అంటే టు మేక్ ష్యూర్. దేన్ని మేక్ ష్యూర్ చేయాలి? ఏ పాత్ టు ఇంప్రూవ్ రిలేషన్స్. రెండు దేశాల మధ్య రిలేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఒక దారి వేయడానికి రెండింటి మధ్య జరిగే మీటింగ్ యొక్క అవుట్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
Summit level meetings అంటే highest level meetings such as the one planned in Kennedy's case can only open a door towards bettering ties. Better అంటే ఇంప్రూవ్ చేయడం, టైస్ అంటే రిలేషన్స్. ఇట్లాంటి సమ్మిట్ లెవెల్ మీటింగ్స్ వల్ల ఏమవుతుంది, రెండు దేశాల మధ్య రిలేషన్స్ ఇంకా బెటర్ అవడానికి డోర్ ఓపెన్ అవుతుంది. ఇట్ ఈస్ ద necessarily tedious and painstaking talks behind the scenes that will actually allow the two countries to step through those doors and essay a different way of engaging each other. So it is a necessarily tedious ante a tedious task antaru. It's a tedious task ante something that is difficult చేయడానికి కొంచెం కష్టం అయ్యేది అనే దాన్ని tedious అంటాం. Painstaking అంటే రిక్వైరింగ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్, చాలా సిమిలర్ మీనింగ్. పెయిన్స్టేకింగ్ అంటే అర్థం ఏంటమ్మా, రిక్వైరింగ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అని అర్థం, అంటే చాలా ఎక్కువ ఎఫర్ట్ అవసరం అయ్యేదాన్ని పెయిన్స్టేకింగ్ అంటాం. టాక్స్ అంటే డిస్కషన్స్, చర్చలు. సో బేసికల్ గా ఇట్ ఈస్ ద నెసెసరీలీ టెడియస్ అండ్ పెయిన్స్టేకింగ్ టాక్స్ బిహైండ్ ద సీన్స్. అంటే పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఎదురుగా కూర్చొని మాట్లాడుకునేది కాదు, ఏం మాట్లాడాలని ముందే డిసైడ్ అవుతుంది. సో వెనకాల ఆఫీసర్స్, సో మోదీ గారు ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏం మాట్లాడాలి, వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏం మాట్లాడాలి, వాళ్ళు వీళ్ళు కలిపి మాట్లాడుకుంటారు. వాళ్ళ వాళ్ళ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్, వాళ్ళ ఫారెన్ సెక్రటరీస్, మన ఫారెన్ సెక్రటరీస్. బయటికి మనకు కనిపించేది మోదీ అండ్ అప్పర్ ప్రైమ్ మినిస్టర్ మనకు బయటికి కనిపిస్తారు, బట్ వాళ్ళు ఏం మాట్లాడాలో ముందే ప్రీ డిసైడెడ్. దానికోసం ఎన్నో బిహైండ్ ద సీన్స్ చర్చలు జరుగుతూ ఉంటాయి. సినిమాలో మనం చూసేది కాదు కదా, వెనకాల ఎంతో జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, బయటికి కనిపించేది కాదు. సో బిహైండ్ ద సీన్స్ జరిగేవి దే రిక్వైర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, చాలా టైం పెట్టి ఎఫర్ట్ పెట్టి చేయాల్సి ఉంటుంది. అవి దట్ విల్ యాక్చువల్లీ అలౌ ద టూ కంట్రీస్ టు స్టెప్ త్రూ దోస్ డోర్స్. ఏవైతే డోర్స్ రెండు దేశాల మధ్య అడ్డుగోడలుగా ఉన్నాయో వాటిని దాటుకుంటూ వెళ్ళడానికి. అండ్ ఎస్ఏ ఎ డిఫరెంట్ వే ఆఫ్ ఎంగేజింగ్ ఈచ్ అదర్. ఎస్ఏ అంటే అక్కడ ఎస్ఏ అనేది ఒక వర్బ్ గా యూజ్ చేశారు. ఎస్ఏ క్రియేట్ ఎ పాత్ అన్నట్టు మీరు రాసుకోవచ్చు. ఎస్ఏ ఎ డిఫరెంట్ వే ఆఫ్ ఎంగేజింగ్ ఈచ్ అదర్. ఇక్కడ నౌన్ కాదమ్మా, it is used as a verb. Essay ante to attempt అన్నట్టు రాయొచ్చు, to attempt or try, to attempt or try, to attempt or try, a different way of engaging each other. ఎంగేజ్ అవ్వడం అంటే ఒకరినొకరు అదే ఎంగేజ్ చేసుకోవడం. అర్థమైందా? రైట్.